రెడ్డికి సంబంధించినటువంటి డ్రైవర్ కావచ్చు, ఇంకా మిగిలినటువంటి వారిని కూడా ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అనేటువంటిది విచారణలో బయటకు వస్తుంది. ఇంకెంతమందిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఈ కేసులో కనిపిస్తున్నాయి. శ్రీహరి, ఏదైతే మొలకల చెరువు నకిలీ మద్యం వ్యవహారము ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది, పెద్ద దుమారాన్ని లేపింది. ఈ కేసులో మొత్తము 23 మంది పైన ఇప్పటి వరకు కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఈ కేసు నమోదు సంఖ్య అనేది అంతకంతకు పెరుగుతుంది. అరెస్ట్ అయ్యేటువంటి వారి సంఖ్య కూడా రోజు పెరుగుతుంది. ఇప్పటి వరకు మొత్తము తొలుత 10 మందిని అరెస్ట్ చేసినటువంటి ఎక్సైజ్ పోలీసులు తాజాగా మొన్న 3 రాత్రి ఒకరిని, ఇవాళ మరొకరిని, మొత్తము 14 మంది ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా A1 నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావుతో పాటు మరికొంతమంది ముఖ్యులను కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినటువంటి ఎక్సైజ్ పోలీసులు ప్రధానంగా ఈ కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి జయచందర్ రెడ్డితో పాటు ఆయన బావమర్ది గిరిధర్ రెడ్డి పైన కూడా A7, A18 కింద వారిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈవేళ కూడా జయచంద్ర రెడ్డికి సంబంధించినటువంటి డ్రైవరు అఫ్రత్ ఉన్నాడు, అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. మరి ఇప్పటి వరకు రిమాండ్కు తరలించినటువంటి మొదటి 10 మంది బ్యాచ్లో వారందరినీ కూడా తమ కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులు తంబలపల్లి పోలీస్ స్టేషన్లో పిటిషన్ వేయడం జరిగింది. అది ఆ పిటిషన్ విచారణ అనేది వాయిదా వేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం అయితే ముందుకు సాగుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంతటి వారు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ కూడా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ముందుకు వెళ్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము, వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి నకిలీ మద్యం వ్యవహారం పైన కూటమి ప్రభుత్వము సీరియస్ అయ్యి ఇప్పటికే అనేక మంది పైన కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి జైల్లో ఉన్నటువంటి తరుణంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బయటపడినటువంటి నకిలీ మద్యం వ్యవహారము వైసీపీ దీన్ని ఆసరాగా తీసుకుని దీన్ని పెద్ద రాజకీయ లబ్ధి కోసము పావుగా వాడుకునేందుకు ప్రయత్నించినటువంటి తరుణంలో ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ పార్టీలో ఉంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎవరైతే జయచందర్ రెడ్డి ఉన్నారో ఆయనతో పాటు తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ కేసులో నిందితుడిగా అరెస్ట్ అయినటువంటి కట్టా సురేంద్ర నాయుడు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. మరి జయచందర్ రెడ్డి పైన ఇంతటి ఆరోపణలు నియోజకవర్గంతో పాటుగా అంటే ఇక్కడ తంబలపల్లి ఎమ్మెల్యేగా ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారు. సో ఎంపీ మిథున్ రెడ్డి వాళ్ళ బాబాయ్ మిథున్ రెడ్డి కూడా లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్పై వచ్చారు. ఆయన సిబిఐకి లేఖ రాశారు, హోంశాఖ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు, సిబిఐ చేత విచారణ జరిపించాలి అని చెప్పి. ఇంకొక వైపు వైసీపీ వాళ్ళతో వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా వరరామయ్య కావచ్చు మిగిలినటువంటి ఆధారాలు కూడా బయట పెడుతూ ఎక్కడికక్కడ ఫోటోలు అన్ని వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి అసలు వాళ్ళు సిబిఐ చేత విచారణ జరిపించాలనడం ఏంటి అసలు ఉద్దేశం? దీంట్లో ఇంకా ఏమైనా లోతుగా విచారించాల్సిన అంశాలు ఉన్నాయా, లేకపోతే రాజకీయ కోణమా? మొత్తానికి ఇది టోటల్గా రాజకీయ కోణంలోనే జరుగుతుంది వాళ్ళ వైసీపీ డిమాండ్ అని చెప్పచ్చు. ఎందుకంటే గతంలో ఎవరైతే జయచంద్ర రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి వచ్చి ఈ కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆయన గతంలో వైసీపీలో ఉన్నటువంటి పరిస్థితి, పెద్దిరెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. గతంలో ఆయన ఈ లిక్కర్ బిజినెస్ అంటే దక్షిణాఫ్రికా ప్రాంతంలో ఈ జనార్దన్ రావు గురువుగా ఆయనకు ఉన్నాడు. ఆయనే ఇంట్రొడ్యూస్ చేసి దక్షిణాఫ్రికాలో ఈ జయచందర్ రెడ్డిని మద్యం వ్యాపారంలోకి దింపినటువంటి పరిస్థితుల్లో అప్పటి వైసీపీ 5 ఏళ్ల పాలనలో పెద్దిరెడ్డికి అందరికీ కూడా సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి. అనేక కార్యక్రమాలు కూడా వైసీపీకి సంబంధించిన ప్రోగ్రాంలు చేయడం జరిగింది. అప్పట్లోనే ఏదైతే 2024లో టీడీపీలోకి వచ్చి ఆయన టికెట్ పొంది పోటీ చేశారో ఆ సందర్భంలోనే పార్టీ నుంచి తీవ్రమైన కార్యకర్తల నుంచి వ్యతిరేకత మొదలైనప్పటికీ కూడా అది ఎట్లా జరిగింది ఎలా జరిగిందో తెలియదు, కానీ ఆ తర్వాత టికెట్ ఇచ్చి ఆయన ఓడిపోవడం జరిగింది. మొత్తం దీనంతటికీ కారణము పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలిపించడానికి ప్రధాన కారకులు జయచందర్ రెడ్డి అయ్యారంటే ఒక ప్రధానమైన ఆరోపణ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి వీటన్నిటి కూడా ప్రధాన మూల కారణము గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆయన మద్యం వ్యాపారం చేశారు కాబట్టి ఆ వాసన ఉంది కాబట్టి ఆ ప్రక్రియను ఇప్పుడు కూడా జయచందర్ రెడ్డి ఈ రకంగా కొనసాగించి టీడీపీ అప్రతిష్ట పాలు చేయడానికి ప్రధాన కారకులు అయ్యారంటే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఇప్పుడు కూడా టీడీపీ శ్రేణులు ఆయన తీరును వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. సర్లేండి మనోహర్ రెడ్డి, ఇప్పుడు చేయాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఎందుకంటే ఆయనకి టికెట్ ఇచ్చారు, అప్పట్లో పోటీ చేశారు,
ఇంతమంది గెలిచినప్పటికీ కూడా ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. అది కూడా దాదాపు 10,000 ఓట్లతో. ఆయన ఓడిపోవడమే కాదు, అక్కడి నుంచి అసెంబ్లీ స్థానం పోయింది, లోక్సభ స్థానం సంబంధించినటువంటి విషయంలో కూడా డ్యామేజ్ జరిగింది. సో ఇంత జరిగింది. చూద్దాం, ఆయన మిత్రుడు, ఆయన A1గా ఉన్నటువంటి జనార్దన్ రావుని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన ఏం చెప్తాడు. ఈయన కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పి జయచంద్రారెడ్డి చెప్తున్నాడు. నిజంగా కడిగిన ముత్యంలా వస్తాడా, లేకపోతే ఆఫ్రికా నుంచి ఎట్లా వస్తాడు, ఏందనేది కూడా మనం చూద్దాం. సో ముప్పాళ్ళ సుబ్బారావు గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే సార్. ఏంటి సార్ ఈ కేసులో